జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన మిత్ర దేశం ఎటువంటి ఇజ్రాయిల్ ఎవరా ఏమడా కదా సోనియా గాంధీ ఆకు మంచి ఒక ఘాట్ కౌంటర్ అయితే ఇచ్చి వదిలిపెట్టారు. మామూలుగా న్యూస్ చూడండి ఒకసారి, సూపర్ గా ఉంటది. ఓకేనా? ఇజ్రాయెల్ మనకు అత్యంత దగ్గర మిత్ర దేశం అన్న విషయం మీకు అందరికి కూడా తెలిసిందే. మనకు ఇజ్రాయెల్ అనేక సార్లు అడగకుండానే సాయం చేసింది. అంటే ఇజ్రాయెల్ మనకు సహజ మిత్ర దేశం అన్నమాట. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా, ఇజ్రాయెల్ మనకు 1971లో ఇది పాకిస్తాన్తో యుద్ధం జరిగే సమయంలోనే మొట్టమొదటిగా సాయం చేసింది. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ కాలంలో అమెరికా, బ్రిటన్ ఈ దేశాలు పూర్తిగా పాకిస్తాన్కు అనుకూల వైఖరిని అయితే అవలంబించినాయి. భారత్ పైన దాడులు చేయడానికి ఒక విమాన వాహక నౌకను, అదేవిధంగా 2 సబ్మెరైన్లు కూడా పంపించినాయి. ఎవరికి? పాకిస్తాన్కు. అర్థమవుతుందా? మన మరో మిత్ర దేశమైనటువంటి రష్యా మూలంగా ఈ అమెరికా, అదేవిధంగా బ్రిటన్ దేశాలు మన పైన దాడి చేయలేకపోయినాయి. చూడండి. అయితే అప్పట్లో మన దగ్గర ఈ బుల్లెట్లు కానీ మందుగుండు ఇవన్నీ అయిపోయినాయి. పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి సరిపడినన్ని బుల్లెట్లు, మందుగుండు లేదు. ఆ విధంగా తయారు చేసి పెట్టింది అప్పటి ప్రభుత్వం. ఎవరా? కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఇజ్రాయెల్, అమెరికా, బ్రిటన్ దేశాలు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మనకు 1971లోనే ఈ బుల్లెట్లను, అదేవిధంగా మందుగుండును మనం అడగకుండానే సప్లై చేసింది. చూడండి ఎంత గొప్ప విషయం ఇదే. అందువల్లనే మనం ఆ సమయంలో పాకిస్తాన్ పైన యుద్ధంలో గెలవగలిగినాం. అంతే కదా? ఇకపోతే కార్గిల్ యుద్ధంలో కూడా మనకు శాటిలైట్ సమాచారాన్ని ఈ అమెరికా కావచ్చు, బ్రిటన్ దేశాలు ఇవ్వకుండా అడ్డుపడినప్పుడు కూడా ఇజ్రాయెల్ మనకు శాటిలైట్ సమాచారాన్ని ఇచ్చి, అదేవిధంగా ఆర్టిలరీ షెల్స్ని ఇచ్చి మనల్ని ఆదుకునింది. దీంతో ఆ యుద్ధంలో కూడా మనమే గెలవగలిగినాం. అంతెందుకు, గత 10 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ మనకు తక్కువ ధరలకే ఆయుధాలను అయితే అమ్ముతుంది. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్, అదేవిధంగా భారతదేశాలు కలిసి 3 డిఫెన్స్ ప్రాజెక్టులు అయితే చేపట్టినాయి. ఇక బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి హత్యలు, మానభంగాలు, ఇళ్ల దహనాలు, లూటీలను ఖండించేటువంటి ఏకైక దేశం ఏదైనా ఉండాలి అంటే మొదటగా అది ఇజ్రాయెల్ మాత్రమే. ఇక కాశ్మీర్ తీవ్రవాద విషయంలో కానీ, పాకిస్తాన్ విషయంలో కానీ ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ మనకు అండగానే నిలబడతా వస్తుంది. చూడండి ఎంత గొప్ప విషయమో, ఎంత గొప్ప మిత్ర దేశమో. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలా, మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం మన రాకుమారులు ఉన్నారు కదా, తెలుసు కదా మీకు రాకుమారులు అంటే, వాళ్ళు పాకిస్తాన్లో ఒక్కొక్క తీవ్రవాదిని ఇలా సైలెంట్గా లేపారమొత్తారు. అచ్చం ఈ ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ అయినటువంటి మొసాద్ వాళ్ళు చేసినట్టే ఈ వేట అయితే కొనసాగుతుంది. అంటే భారతదేశానికి ఎవరైతే వ్యతిరేకులు ఉంటారో వాళ్ళను ఒక్కొక్కరినిగా టార్గెట్ చేసి లేపారుదొప్పుతారు. అందుకు కారణం ఎవరయ్యా అంటే ఇజ్రాయెలే. అది కూడా చెప్తా మీకు అర్థమయ్యేటట్టు. మన రాకుమారులకు ఇజ్రాయెల్కి చెందినటువంటి ఈ మొసాద్ ఇంటెలిజెన్స్ సంస్థ 5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చిందంట. ఇక ఆ టెక్నిక్స్తోనే మన రాకుమారులు పాకిస్తాన్లో ఉండేటటువంటి ఈ తీవ్రవాదులను ఒక్కొక్కరినిగా లేపారముతున్నారు. ఇక ఇరాన్ విషయానికి వద్దాం. అంటే ఇంతవరకు కూడా ఇజ్రాయెల్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక ఇరాన్ గురించి చెప్తా మీకు. ఇరాన్ కూడా మనకు మిత్రదేశమే కాదండంలే, కానీ అది సహజ మిత్రదేశం కాదు. ఏమే అవసరాలను బట్టి ఇరాన్ మనకు మిత్రదేశంగా ఉంటా వచ్చింది. ఈ చాబహార్ పోర్ట్లో మనం పెట్టుబడులు పెట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినాం కాబట్టే ఇరాన్ మనకు ఈ చాబహార్ పోర్ట్లో కొంతమేర భాగస్వామ్యం అయితే ఇచ్చింది. ఇకపోతే ఇరాన్ నుంచి మనం ముడి చమురును కొనుగోలు చేసే సమయంలో ఎప్పుడు కూడా ఇరాన్ మనకు డిస్కౌంట్ అయితే ఇవ్వాల. ఎట్లా? ఇప్పుడు మనం రష్యా నుంచి ఈ ముడి చమురు తెచ్చుకుంటున్నాము, కానీ మనం డిస్కౌంట్లోనే తెచ్చుకుంటున్నామా? ఆ మాత్రము ఎప్పుడు కూడా ఈ ఇరాన్ అనేది మనకు డిస్కౌంట్ అయితే ఇలా. అర్థమవుతుందా? పైగా ఈ పాకిస్తాన్ విషయంలో కావచ్చు, కాశ్మీర్ విషయంలో కావచ్చు, ఇరాను ఏ ఒక్కసారి కూడా భారతదేశానికి మద్దతుగా మాట్లాడాల. చూడండి, అంటే పాకిస్తాన్కి ఫేవర్గానే నిలబడింది. పైగా ఏంటంటే మన నూపూర్ శర్మ గారి విషయంలో కావచ్చు, అలాగే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా, ఆ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు కావచ్చు, ఇదే ఇరాను మన దేశానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చింది. అంటే పాకిస్తాన్కి ఫేవర్గా మాట్లాడినట్టే కదా. అంటే మత పిచ్చి అన్నమాట. అలాంటి ఇరాన్ను వెనకేసుకోనొచ్చా. నిన్న కాంగ్రెస్ పార్టీ సుప్రీం లీడర్ అయినటువంటి ఈ సోనియా గాంధీ నోటికి వచ్చినట్టు పిచ్చి వాగడంతా వాగిన సంగతి మీకు తెలిసిందే. నిన్నే దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేసిన. ఇరాన్కు మద్దతును ఇవ్వకపోవడం చారిత్రాత్మక తప్పిదమని, ఇరాన్ దేశం మనకు అత్యంత మిత్ర దేశమని, అలాంటి ఇరాన్కు మోడీ ప్రభుత్వం మద్దతునివ్వకపోవడం సిగ్గుమాలిన చర్య అని, అదేవిధంగా మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్కు కొమ్ము కాస్తుందని, మోడీ ప్రభుత్వం న్యాయం వైపు నిలబడడం లేదని వీళ్ళు మాట్లాడాలా. న్యాయం అన్యాయం గురించి వీళ్ళు చెప్పాలా ఇలా కథలకు. అలాగే ఇజ్రాయెల్ ఒక నరహంతక దేశమని, గాజాలో ఇప్పటికే ఇజ్రాయెల్ 55,000 మందిని అంతమొందించిందని, దీనిపైన భారత ప్రభుత్వం ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి సోనియా గాంధీ డిమాండ్ చేసింది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు గనక కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర
కేంద్రంలో రూలింగ్ లో ఉంటే వీళ్ళు ఎట్ట చేసిండో ఏం చేసిండో ఈ పార్టీకి మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఏది వాళ్ళ ఓటు బ్యాంక్ ఉన్నది కదా ఇక్కడ, ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్, వాళ్ళ కోసం వీళ్ళు ఏమైనా చేద్దరు. పాలస్తీనాకు సపోర్ట్ చేద్దరు, ఈ రోజు ఇరాన్ కి సపోర్ట్ చేద్దరు, ఎవరికైనా గంప కొత్తగా ఏ మాట్లాడకుండా సపోర్ట్ చేసి కావాలంటే మేము మీతో పాటు వచ్చి మా సైనికులు కూడా యుద్ధంలో పాల్గొంటారు, మేము కూడా మీకు ఆయుధాలన్నింటినీ కూడా పంపిస్తామని చెప్పేసి వీళ్ళు బంపర్ ఆఫర్లు కూడా ఇచ్చేద్దరు. దాంట్లో డౌట్లు ఏమి లే. ఇకపోతే ఈ సోనియా గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ రాయబారి సరైన కౌంటర్ అయితే ఇచ్చాడు. ఈ ఇజ్రాయెల్ రాయబారి మాట్లాడతా, మా దేశాన్ని కాపాడుకునే హక్కు మాకుండాది, మాకు హాని తలపెట్టే వాళ్ళని ఎక్కడున్నా సరే వాళ్ళు ఎవరైనా సరే వెతికి వేటాడి వెంటాడతామని చెప్పినాడు. అంటే కాంప్లెక్స్ ఏమైనా ఇప్పుడు అమ్మా నాయన వద్దు స్వామి, ముందుగానే మా వాడు అమ్మాయికుడు బతకలేడు ఏమే. ఇకపోతే ఈ సోనియా గాంధీ ఇరాన్ కు సపోర్ట్ చేయడం అత్యంత దురదృష్టకరం. ఇరాన్ ఒక తీవ్రవాద స్పాన్సర్ దేశం ఏమే. ఈ ఇరాన్ వచ్చేసి హైతీ తీవ్రవాదులను, హమాస్ తీవ్రవాదులను, హెజ్బుల్లా తీవ్రవాదులను పెంచి పోషిస్తాంది. మరి ఆ విషయం సోనియా గాంధీకి తెలియదా? మరి అలాంటి ఒక తీవ్రవాద దేశానికి సోనియా గాంధీ ఎందుకు సపోర్ట్ చేస్తాందో మాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పి మాట్లాడినాడు. మాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు అంతా ఉన్నారు కదా, వాళ్ళ ఓటు బ్యాంకు ఏమే, వాళ్ళని మెప్పించడం కోసం ఇటువంటి స్టేట్మెంట్లు ఇటువంటి కామెంట్లు అన్ని కూడా చేస్తా ఉంటారు. ఇక గాజా గురించి సోనియా గాంధీ మాట్లాడింది. ఈ హమాస్ తీవ్రవాద సంస్థ మా పైన దాడులు చేసి 1200 మందికి పైగా హత్య చేసినప్పుడు ఈ సోనియా గాంధీ అప్పుడేం చేస్తాంది? అప్పుడు ఎందుకు ఈ విషయాన్ని కనీసం ఖండించలేదు? ఎవరు ఈ హమాస్ తీవ్రవాదులు చేసినటువంటి ఈ దారుణాన్ని ఎందుకు ఖండించలా? ఇప్పుడు గాజాలో మరణించినటువంటి హమాస్ తీవ్రవాదుల పైన ఈ సోనియా గాంధీ వచ్చి మొసలు కన్నీళ్లు ఎందుకు గారుచ్చాంది? రాజనీతిజ్ఞత అంటే ఇదేనా అంటూ ఈ ఇజ్రాయెల్ రాయబారి సోనియా గాంధీకి ఇచ్చి పడేశాడు. మామూలు కౌంటర్ కాదు. ఈ సోనియా గాంధీ మరోసారి నోరెత్తకుండా మరోసారి మాట్లాడకుండా సరైన ప్రశ్నలు అయితే సంధించాడు. అయినా కూడా మేము ఇట్లాంటివన్నీ ఏం పట్టించుకోం, అన్ని దులిపేసుకొని మళ్ళీ మేము చేసేటి మేము చేస్తూ ఉంటాం. ఎందుకంటే మా ఓటు బ్యాంకును మేము ప్రసన్నం చేసుకోవాలి కదా. అది ఆ మాత్రం మా తెలియదా? మా తెలియక ఎన్నా కానీ ఏంటంటే మా పార్టీ మనుగుడు ముఖ్యం, మాకు ఓట్లు కావాలా కాబట్టి మేము ఏమైనా చేస్తాం, ఏమైనా మాట్లాడతాం. ఈ సేవలతో ఈ సేవల్లో వదిలేస్తాం, మాకు అన్ని పట్టింపులు ఏం లేదులే. అది విషయం. అవునా కాదా? అంతే కదా. అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.